హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్నం వ్యూ. ఈ వీడియోలో నిన్నటి ఎపిసోడ్ అలాగే ఇవాల్టి ప్రోమో ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి నిన్నటి ఎపిసోడ్లో ఏదో అంటారు చూసిన శాస్త్రం, తాను తీసుకున్న గోతిలో తానే పడటం అనవచ్చు, లేకపోతే ఇక అదృష్టం కలిసి రాకపోతే అరటి పండు కూడా అడ్డం తిరిగింది అన్నట్టు రకరకాల పరిస్థితుల కారణంగా నబీల్కు బ్లాక్ బ్యాడ్జ్ అనేది రావడం జరిగింది. ఊహించని విధంగా ఎవరైతే తనని ఇతను మనకు కాంపిటీషన్ కాదు, ఇతన్ని గేమ్లోకి తీసుకుంటే మనం గెలుస్తామన్న ఉద్దేశంతో గేమ్లోకి వచ్చిన అవినాష్ చివరికి తానే కంటెండర్ అవ్వటం, దీనికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది టోటల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని మాత్రం నాకు అనిపించింది. సో దీనికి సంబంధించి టోటల్గా ఎపిసోడ్లో జరిగిన విషయాలు కావచ్చు, అలాగే మానస్ ప్రియాంక వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారా, లేకపోతే ఎవరికైనా ఫేవరిజం చూపించే ప్రయత్నం చేశారా, ఈ విషయాలు కూడా మాట్లాడుకుందాం. మరి ఇక ఇవాల్టి ప్రోమోకు సంబంధించి బితిక, పునర్నవి వీళ్ళిద్దరూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రోమో అనేది చాలా హాట్గా మారింది. లాస్ట్లో వీళ్ళు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసిన తర్వాత, అంటే ఈ గేమ్ని కంటెండర్ కోసం టాస్క్లో ఎవరెవరినైతే సెలెక్ట్ చేశారో గేమ్ ఆడటానికి, వాళ్ళకి సంబంధించి లాస్ట్లో టేస్టీ తేజ కూడా లేచి నాకు అన్యాయం జరిగింది అంటూ కూడా కొన్ని విషయాలను కూడా మాట్లాడతారు కదా. సో అందులో ఎంతవరకు న్యాయం ఉంది, అసలు నిజంగానే న్యాయం ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే వీడియో ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మనం లీకులు ఇవ్వడమో లేకపోతే ఇంకోటి కాదు, మనం చూసే వాటికి సంబంధించి మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఊహించగలగాలి. సో అప్పుడే మన ఆలోచనలకు కానీ లేకపోతే మనం కరెక్ట్ అయినటువంటి అనాలిసిస్ చేస్తున్నాం అన్న దాంట్లో కూడా కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. అంతేగాని ఎవరో ఇచ్చినటువంటి లీక్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ చదివేశారనుకో, అంతకు మించినటువంటి వరస్ట్ థింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సండే ఎపిసోడ్స్లలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది జస్ట్ పేరు ఒక్కటే తీసుకుంటాం తప్ప వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ మనకే తెలిసిపోతుంటాయి. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేపు జరగబోయేది ఇదే అని చెప్పని అక్కడ ఉన్నటువంటి స్క్రిప్ట్ మొత్తం నాకు ఫార్వర్డ్ అయితే అది మొత్తం మీకు ఇక్కడ చదివి వినిపించాను అనుకో, అది అసలు చాలా మీ ఎక్సైట్మెంట్ను దెబ్బతీసి మిమ్మల్ని చాలా ఇక అసలు మీరు ఎపిసోడ్ చూసినా సరే ఒక ఇంట్రెస్ట్గా చూడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను దాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇక ఎనాలిసిస్ ప్రకారం నేను ఎందుకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే, గతంలో చాలా విషయాలను కూడా మనం ఎగ్జామిన్ చేసినవి, మనం ముందుగానే ఊహించినవి నిజమయ్యాయి. నిన్న ఎప్పుడైతే నబీలు అలాగే ప్రేరణ వీళ్ళిద్దరూ కలిసి, నేను ముందుగానే చెప్పాను ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే వచ్చినటువంటి కంటెస్టెంట్లు మానస, ప్రియాంక, నబీలు, ప్రేరణను తీసుకుని ఉంటారు. అక్కడ ఖచ్చితంగా మెంటల్తో అంటే మైండ్ సెట్తో కూడినటువంటి టాస్క్లు అనేవి పెట్టి ఉంటారు. దాన్ని బట్టి వీళ్ళు అవినాష్, పృథ్వీని గేమ్లో తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ, అవినాష్ను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళతో పాటు గేమ్లో వీళ్ళైతే మనకు తక్కువ కాంపిటీషన్ ఉంటారు, మనం ఈజీగా గెలవచ్చు అన్న ఉద్దేశంతోనే ప్రేరణ, నబీల్ ఇద్దరు కలిసి అవినాష్, పృథ్వీని తీసుకొని ఉంటారనే విషయం నిన్న ఎపిసోడ్ కంటే ముందే, లైవ్ కంటే ముందే కూడా నేను మీకు చెప్పాను. ఆల్రెడీ కావాలంటే టైంతో సహా నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇది మనం కరెక్ట్గా ఎనాలిసిస్ చేయడం, మనం ముందుగానే ఊహించిన విషయాలు కనుక ప్రాపర్గా జరిగితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో అది నిన్న జరిగినటువంటి విషయము. ఇక టోటల్ ఎపిసోడ్కు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందు టేస్టీ తేజ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. డిస్కస్ చేసుకొని అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. హౌస్ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ రాకముందు ఇంకొకలాగా బిహేవ్ చేశారు, వీళ్ళదంతా కూడా స్ట్రాటజికల్ గేమ్ ప్లే ఉంటుంది, లేకపోతే పరిస్థితులను బట్టి బిహేవ్ చేస్తున్నారు అనే విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏమాత్రం లేట్ లేకుండా కన్ఫెషన్ రూమ్ నుంచి మానస్, ప్రియాంక వీళ్ళిద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. ఓల్డ్ కంటెస్టెంట్లు. అప్పట్లో మానస్, ప్రియాంకకు సంబంధించి ప్రియాంక చాలా హైట్ అయింది, ఆమె మీద ట్రోల్స్ కూడా జరిగినాయి. సో క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పని కొన్నాళ్ళ పాటు హౌస్లో సర్వైవ్ అయింది. అలాగే మానస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీటర్ అప్పుడు తను ఉన్నటువంటి సీజన్స్లో. సో వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చి వీళ్ళు కంటెస్టెంట్లని సెలెక్ట్ చేయడం కోసం ఫస్ట్ సరదాగా ఒక టాస్క్ అనేది పెడతారు. అదే హెడ్, షోల్డర్, నీస్, టోస్ అని చెప్పని పెడతారు కదా. సో ఆ టాస్క్ అనేది పెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నబీల్ అలాగే ప్రేరణకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ గౌతమ్, రోహిణి, విష్ణు, తేజ వీళ్ళు ఆల్రెడీ అంతకంటే ఫస్ట్ గేమ్ ఆడారు కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక 4 మెంబర్, ఇప్పుడు అందులో ఆల్రెడీ విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసింది, విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసింది, అలాగే రోహిణి గెలిచింది. సో కాబట్టి
ఇప్పుడు వీళ్ళు నిన్న వచ్చినప్పుడు మిగతా కంటెస్టెంట్లలో నుంచి నబీల్ని ఇటు ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి ఎవరైతే తమకు తక్కువ కాంపిటీషను, ఇది ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ టాస్క్ కాబట్టి వాస్తవానికి వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇది కొంచెం తమ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మెంటల్ ఎబిలిటీ అంటే కొంచెం తెలివితేటలతో ఆడాలి ఈ గేము, ఫిజికల్కు సంబంధించింది కాదు. సో ఈ పరమైనటువంటి గేమ్స్లో ఖచ్చితంగా అవినాష్, పృథ్వీ ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి గేమ్స్లో ఎక్కడా నెగ్గలేదు, వాళ్ళు ఆడలేరు అన్న ఉద్దేశంతోనే నబీలు, ప్రేరణ కలిసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకేమనిపించిందని చెప్పంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్టే. బట్ కానీ గేమ్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి అనేది చేంజ్ అయిపోయింది ఊహించని విధంగా. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏదైతే జరిగిందో సుడోకు జరిగినప్పుడు ఏదైతే ఫస్ట్ డయాగ్నల్గా కావచ్చు, స్ట్రైట్గా కావచ్చు, అంటే ఇటు నిలువుగా, అడ్డంగా అన్ని రకాలుగా కూడా 15 నెంబర్ రావాలి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు దాదాపు చాలాసేపు జరుగుతుంది ఈ టాస్క్ అనేది చాలాసేపు జరుగుతుంది. కానీ వీళ్ళు అసలు పెట్టలేరు, ఎవరు పెట్టలేరు. రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల థాట్స్ వస్తాయి. అసలు లైవ్ స్ట్రీమ్లో అయితే ఇంకా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకరికి స్ట్రైట్గాను నిలువుగా అడ్డంగా వస్తే డయాగ్నల్గా రాదు, కొంతమందికి డయాగ్నల్గా వస్తేనేమో స్ట్రైట్గా మిస్ అవుతుంది. ఇక్కడే గేమ్ అనేది లేట్ అయిపోతున్నప్పుడు, ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అనవసరంగా వెళ్ళి నబీలు గంట కొట్టేస్తాడు. సో ఇది పెద్ద మైనస్ అయిపోయింది. అంటే కనీసం చూసుకోవాల్సి ఉండే, ఎందుకు అంత ఆత్రంగా, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు పోనీ డయాగ్నల్గా మిస్ అయ్యాడని చెప్పని అనుకోవచ్చు, కానీ నిలువుగా ఉన్నటువంటి వరుసలోనే రాంగ్ పెడతాడు. దగ్గర దగ్గర 17, 18 వచ్చేస్తాయి. 8, 7 తీసుకెళ్ళి తర్వాత 6 ఏదో ఉంటుంది, తప్పు పెట్టేస్తాడు. ఏమాత్రం డయాగ్నల్గా సరిపోయింది అని చెప్పని పూర్తిగా చూసుకోకుండా వెళ్ళిపోయి గంట కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళి పృథ్వీ వెళ్ళి గంట కొట్టేస్తాడు. సో ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ అనేవి చేస్తారు. సో పృథ్వీని తీసుకున్నాడు అని చెప్పంటే మెంటల్ ఎబిలిటీ పరంగా అది తను వర్తబుల్ కాదు కాబట్టి తనని తీసుకున్నాడు, తను వెళ్ళి కొట్టాడంటే తప్పలేదు. కానీ నబీల్ చూసుకోవాలి కదా, అది నబీల్ చేసినటువంటి మిస్టేక్. ఇక వీళ్ళ తెలివితేటలు చూసి బిగ్ బాస్ వెంటనే వెళ్ళండి, మీకు ఇట్లా కాదు, ఇంకా నలుగురు అంతే, నలుగురు పెట్టలేరు, ఖచ్చితంగా అది ప్రాపర్గా సెట్ అవుతుంది అనే విషయం క్లూ ఇవ్వడం కోసం 5th నెంబర్ అనేది మధ్యలో వస్తుంది అనే విషయాన్ని చెప్తారు. 5th నెంబర్ అనేది మధ్యలో వస్తుందని చెప్పినప్పుడు అప్పుడు టక పెడుతుంటే బై లక్ నేను అవినాష్ ఫస్ట్ పెడతాడు కదా, అవినాష్ ఫస్ట్ పెట్టడానికి సంబంధించి కూడా ఇది అవినాష్ తెలివితేటలతో పెట్టాడా లేకపోతే ఏదో బై యాక్సిడెంటల్లీ అది సెట్ అయిపోయిందా అనే విషయం పక్కన పెడితే మనకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఫస్ట్ పెట్టి గెలవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పెడతాడు, గెలుస్తాడు, వెళ్ళిపోయి ఫస్ట్ గంట కొట్టేస్తారు. తర్వాత తొందరైపోతుంది. తర్వాత ప్రేరణ వెళ్ళి గంట కొట్టేస్తుంది. ఆ తర్వాత పృథ్వీ, ఇక నబీల్ ఎలాగూ సెట్ చేయలేడు, నబీల్కి ఎంత కూడా వర్కౌట్ కాదు, లాస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఇదే పూర్తిగా మైనస్ అయిపోయింది నబీల్కి ఫస్ట్ గేమ్లో. ఇంకా టాస్క్ ఏమో ఇంకా చేసినా చేయకపోయినా సరే ఇంకా లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా లీస్ట్లో తనకు 4 balls ఏమో ఇస్తారు. సో నెక్స్ట్ టాస్క్ అనేది ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి ఈ క్రికెట్కి సంబంధించినటువంటి గేమ్ ఏదైతే ఉందో నబీలు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడు అనిపించింది నాకు. ఎందుకు అంటే ఇప్పుడు అది ఫోకస్డ్, కొంచెం చాలా జాగ్రత్తగా ఆడాలి గేమ్, నీకు ఇంట్రెస్ట్ అనిపించింది అనుకో. ఇప్పుడు వెనకాల నువ్వు ఒక గేమ్ ఎవరైనా సరే మనం స్టార్టింగ్ వెళ్ళిపోయి గేమ్ని టకటక చేసేస్తున్నాం అనుకో, ఫస్ట్ వెళ్ళే వాడికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఏం చేయాలి, ఏంటి, ఎట్లా తీసుకెళ్తే అది అసలు ఎట్లా సెట్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లయితే మిస్టేక్ అవుతున్నాం అని ముందు చేసేవాడిని చూస్తే వెనకాల ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. గబు వెళ్ళి ముందు నబీల్ నిలబడే వరకు ఏమైపోయింది, తన దగ్గర ఉన్న బాల్స్ ఏమో తక్కువ ఉన్నాయి, గేమ్ ఏమో ముందాటానికి వెళ్ళినప్పుడు అయిపోయింది, ఉన్న బాల్స్ అన్నీ ప్రాపర్గా సెట్ చేసినప్పటికీ కూడా, అన్ని 6లు పెట్టినప్పటికీ కూడా ఉన్న బాల్స్ ఏమో తక్కువ. ఇక మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా ఎటు నుంచి తీసుకెళ్ళాలి బాల్ని, ఎట్లా తీసుకెళ్తే 6లో పెట్టవచ్చు అనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. హైయెస్ట్ బాల్స్ అవినాష్ దగ్గర ఉన్నాయి.
ఏదైతే నబీల్ చేశాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఏమాత్రం మిస్ కానివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని పృథ్వీ వెంటనే సెట్ చేయగలిగాడు. ఆ తర్వాత ప్రేరణ మిస్టేక్ చేసినప్పటికీ తను బాగానే చేసింది. ఇక అవినాష్ దగ్గర 0 పడలేదు, కానీ ఒకటి పడుతుంది. మిగతాది అన్ని కూడా 8 బాల్స్కి సంబంధించి అన్ని 6లు వేసే వరకు దగ్గర దగ్గర 43 స్కోర్ ఉంటుంది. అవినాష్ గెలిచిపోతాడు. సో ఇక్కడ కూడా నబీల్ చేసినటువంటి మిస్టేక్ అదే అనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు గేమ్లలో బై లక్ పెట్టినా సరే, చూసుకొని పెట్టినా సరే ఈజీగా సెట్ చేసేసాడు. ఫస్ట్ గేమ్ అవినాష్, తర్వాత రెండవ టాస్క్లో కూడా ఆ బాల్స్ని పెట్టేటప్పుడు అంటే ఎంత చూసినా సరే ఆడేవాడికి తెలుస్తుంది ఆ ఫైట్ అనేది. కాబట్టి ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి 8 బాల్స్లో 7 బాల్స్ని ప్రాపర్గా తీసుకెళ్ళి 6 దగ్గర పెడతాడు. కొంచెం ఎక్కువ సమయం పట్టినప్పటికి కూడా చాలా కొంచెం స్ట్రెంగ్త్ను కూడా, అంటే హ్యాండ్ పవర్ను కూడా కొంచెం చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ బాల్స్ని తీసుకెళ్లేటప్పుడు ఏమైపోతుందంటే హ్యాండ్స్ స్ట్రెయిన్ అయిపోతాయి. సో వాటిని కూడా లెక్క చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి 43 పాయింట్స్ స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో నిలుస్తాడు. సో ఇట్లా తనే 2 టాస్కులు గెలిచి టికెట్ టు ఫినాలేకి సెకండ్ కంటెండర్గా నిలుస్తాడు. బట్ ఇక్కడ లాస్ట్లో ఏమవుతుందంటే మానస్కి, ప్రియాంకకి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇచ్చి మీకు ఒక 2 బాల్స్ వస్తాయి. ఆ 2 బాల్స్ని ఎవరి దాంట్లో వేయాలనుకున్నప్పుడు మానస్ కొంచెం ప్రేరణ దాంట్లోనో నబీల్ దాంట్లోనో వేసి గేమ్ని మార్చే ప్రయత్నం చేయాలనుకుంటాడు కానీ ప్రియాంక మాత్రం ఒప్పుకోదు. లేదు, మనం ఏమాత్రం ఎవరికి న్యాయం చేయాలని చూసినా సరే వేరే వాళ్ళకి అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు నువ్వు నబీల్ దాంట్లో వేసావనుకో ప్రేరణకి ఇబ్బంది అవుతుంది, ప్రేరణ దాంట్లో వేసావనుకో పృథ్వీకి ఇబ్బంది అవుతుంది, లేదా ప్రేరణకి నబీల్ దాంట్లో వేసావనుకో అంత బాగా ఆడిన వాళ్ళకి స్కోర్ పెరిగి ఇంత బాగా ఆడిన పృథ్వీ ఇబ్బందుల్లో పడతాడు. ఎలాగూ ఫస్ట్ ప్లేస్లో అవినాషే ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరికీ కూడా అట్లా చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు లాస్ట్ వచ్చిన అంటే వాళ్ళు గేమ్లో బాగా ఆడిన వ్యక్తుల్ని మనం ఇచ్చేటువంటి పాయింట్స్తో వచ్చేటువంటి ఆ 12 స్కోర్తో తీసుకెళ్ళిపోయి వాళ్ళని బాగా ఆడిన వాళ్ళని బ్లాక్ బ్యాట్ చేయటం ఎందుకు? సో దీన్ని తీసుకోకుండా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్గా ఇప్పటివరకు ఏమైతే జరిగిందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తే కొంచెం జెన్యూన్గాను జరిగినటువంటి గేమ్కి న్యాయం జరుగుతుంది. ఆట ప్రకారమే మనం చేద్దాము అని డెసిషన్ తీసుకుంటారు ఫైనల్గా. సో అది మాత్రం చాలా ప్రాపర్గా అనిపించింది. హౌస్లో ఎవరు తెలిసిన వ్యక్తులైనా సరే, ఎవరు బాగా క్లోజ్ అయినా సరే, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ ఫేవర్ అనేది చూపించకుండా చక్కగా ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో, ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళని మాత్రమే విన్నర్స్గా ప్రకటించినటువంటి విధానం మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఈ గేమ్లో ఖచ్చితంగా 2 టాస్క్లు తక్కువ బాల్స్తో 6లు కొట్టినప్పటికీ కూడా 4 బాల్సే ఉన్నాయి కాబట్టి నబీల్ని ఫస్ట్ టాస్క్ 2 టాస్క్ రెండిట్లలో లీస్ట్ వచ్చాడు కాబట్టి బ్లాక్ బ్యాడ్జ్ చేస్తారు నబీల్కి. సో ఇది మాత్రం ఖచ్చితంగా నబీల్ సైడు ఫస్ట్ది మిస్టేక్ కాకపోయినప్పటికీ, అంటే 2 సైడ్లు మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్లో అసలు ఏమాత్రం సుడోకులో ప్రాపర్గా సెట్ అయిందా లేదా చూసుకోకుండా గంట కొట్టడం మిస్టేకే. రెండవ దాంట్లో అరే ఫస్ట్ తొందరగా వెళ్ళిపోయి ఉన్న 4 బాల్స్లోనే ముందు వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరికీ అసలు గేమ్ ఎట్లాడాలో చూపించుకుంటూ తను చేసినటువంటి విధానం కూడా అది కూడా తొందరపడ్డాడు అనిపించింది. సో ఆ రకంగా నబీల్ మిస్టేక్స్ చేశాడు నిన్న జరిగినటువంటి టాస్క్లో నాకు అనిపించింది. సో ఏదేమైనప్పటికీ కూడా తనుంటే నేను గేమ్ గెలుస్తాను అని అనుకున్న వ్యక్తి కాస్త తిననే దొక్కేసి అవినాష్ టికెట్ టు ఫినాలేకి సెకండ్ కంటెండర్ అవటం అనేది చాలా హైలైట్ అని చెప్పాలి నిన్న టాస్క్లో. సో ఇది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్. ఇక ఇవాళ ప్రోమోకు సంబంధించి మాట్లాడుకుందాం. ఇవాళ ప్రోమోలో నాకు తెలిసి ఇవాళతో లాస్ట్. ఇంకా టికెట్ టు ఫినాలేకి సంబంధించినటువంటి కంటెండర్స్ని ఇప్పుడు మనకు ఆల్రెడీ లీక్స్ వస్తూనే ఉన్నాయి. నేను అది ఎంత చెప్పొద్దు ఏమనుకున్నా కూడా ఆల్రెడీ చాలామంది ఈ లీక్ గాళ్ళు స్టార్ మాలో వాళ్ళలో తెలిసిన వాళ్ళని పట్టుకొని మీకు ఎలాగో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఆ స్క్రిప్ట్లు మొత్తాన్ని రాసేసుకొని పొద్దున్నే చదివే వాళ్ళందరూ కూడా వస్తూనే ఉన్నారు కాబట్టి మీ ముందుకి. సో నిఖిల్ అనే వ్యక్తి ఇవాళ మనకి ప్రోమోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిఖిల్ విన్నర్ అయ్యాడు అనే విషయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఎట్లా అయ్యాడు ఏంటనే దానికి సంబంధించి వాళ్ళ ప్రోమోని అసలు జరిగింది ఏంటనేది కూడా మనం గమనిద్దాం. పునర్నవి, వితిక వీళ్ళిద్దరూ కలిసి నిఖిల్ని గౌతమ్ని సెలెక్ట్ చేస్తారు. గౌతమ్ని సెలెక్ట్ చేస్తే నిఖిల్ గౌతమ్ ఆల్రెడీ విష్ణుప్రియకి నబీల్కి బ్లాక్ బ్యాడ్జ్ ఉంది, వాళ్ళు గేమ్ ఆడటానికి వీల్లేదు. ఇక రోహిణి, అవినాష్ వీళ్ళు ఫస్ట్ సెకండ్ కంటెండర్స్ అయ్యారు టికెట్ టు ఫినాలేకి. సో ఈ 4కి ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి 5గురిలో నుంచి 4 సెలెక్ట్ చేయాలి. 4 సెలెక్ట్ చేయాల్సినప్పుడు
వచ్చినటువంటి గెస్ట్ల ఓల్డ్ కంటెస్టెంట్లు పునర్నవి, వితిక కలిసి గౌతమ్ని, నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నిఖిల్, గౌతమ్ ఇద్దరు కలిసి ప్రేరణని, పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మిగిలిపోయిన వ్యక్తి టేస్టీ తేజ ఒక్కడే. టేస్టీ తేజ ఏమంటాడంటే, ఎందుకు వై నాట్ మీ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదనే పాయింట్ని రైజ్ చేస్తాడు. రైజ్ చేసినప్పుడు అక్కడ నలుగురు నుంచి ముందు ఐదుగురులో వాళ్ళు ఇద్దరిని ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఐదుగురులో నలుగురు గేమ్ ఆడాలి అవుట్ ఆఫ్ 5లో. మా ఇద్దరిని ఎలాగైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో మేమిద్దరం కూడా వాళ్ళిద్దరిని అలాగే సెలెక్ట్ చేశాము అని చెప్పంటే, ఇక్కడ టేస్టీ తేజ ఏమంటాడంటే, నేను ఏమన్నా మాట్లాడితేనేమో సింపతి అంటారు, చూసారా నాకు నా అవకాశం దొరుకుతుందేమో, నేను ఆడదాం అనుకున్న ఉద్దేశంతో ఉన్నాను, అదేమంటేనేమో సింపతి అని అంటారు, చూసారా మీ కళ్ళ ముందే ఎట్లా జరుగుతుందో అనే విషయం. వాస్తవానికి ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే నీకు ఇప్పటి వరకు అవకాశం రాకపోతే అదొక రకం అనుకోవచ్చు. అసలు ఫస్ట్ టాస్క్ ఆడిందే నువ్వు కదా, ఫస్ట్ దాంట్లో నీకు అవకాశం దొరికింది, బట్ అక్కడ నువ్వే ఫెయిల్ అయిపోయినావు. ఐ థింక్ 3rd ప్లేస్ ఏమో వస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ అంటే అది స్వతహాగా వాళ్ళ ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇవాళ జరిగినటువంటి టాస్కులు కూడా ఫిజికల్ టాస్కులు అని తెలుస్తుంది. ఫిజికల్ టాస్క్లో నిఖిల్, పృథ్వీ లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద డేర్ స్టెప్. ఇంకా ప్రేరణ అమ్మాయికి అవకాశం ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు పృథ్వీని సెలెక్ట్ చేయడం అనేది, వీళ్ళు ఖచ్చితంగా గౌతమ్, నిఖిల్ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఫిజికల్గా జరగబోయేటువంటి వాళ్ళ టాస్కుల్లో పృథ్వీ లాంటి వ్యక్తిని, అంటే ఎప్పుడైనా సరే పృథ్వీ లాంటి వ్యక్తిని గేమ్లోకి తీసుకోవాలంటే ఎప్పుడు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాస్కులు కాకుండా స్ట్రెంత్ పరమైనటువంటి ఫిజికల్ టాస్కులు, ఫిజికల్ పరమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, స్ట్రెంత్ పరమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఈ రకంగా టాస్కులు అనేవి ముందుకు పోతున్నప్పుడు పృథ్వీ లాంటి వ్యక్తిని గేమ్లోకి తీసుకోవడం అనేది నిజంగా ఒక డేర్ స్టెప్, సాహసం, అసలు కత్తి మీద సామాన్య చెప్పాలి. ఎందుకంటే తను ప్రీవియస్ గేమ్స్ చూస్తే మాత్రం ఇంకా అసలు ఏం మాత్రం తను చాలా ఎఫర్ట్ పెడతాడు గేమ్లో. సో అట్లాంటి వ్యక్తిని తీసుకొని కూడా ఇవాళ ఫైట్ చేశారు అని చెప్పంటే మాత్రం అది చాలా పెద్ద, వాస్తవానికి అది మెచ్చుకోవాలి, గ్రేట్ అని చెప్పాలి నిఖిల్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా. సో ఇక టేస్టీ తేజ ఆల్రెడీ గేమ్ ఆడాడు కాబట్టి తను కొంచెం అదేదో ట్రై చేసినప్పటికీ కూడా ఓల్డ్ కంటెస్టెంట్ల దగ్గర అది వర్కౌట్ కాని విషయం లాగే అనిపించింది. సో ఈ రివ్యూకి సంబంధించి నేను నిన్నటి ఎపిసోడ్ అలాగే ఇవాళ ప్రోమో గురించి చెప్పాను కదా. సో వీటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ త్వరగా మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్తో పాటు బెల్ గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా నా వీడియోస్కి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సూపర్ థ్యాంక్స్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.